ఓం నమో భగవతే రుద్రాయ. మనకి డిసెంబర్లో కొన్ని గ్రహాల యొక్క సంచారం కారణంగా కొన్ని రాసుల వారికి విశేషమైనటువంటి ఫలితాలు అనేటటువంటివి కలుగుతూ ఉన్నాయి. అయితే అందులో భాగంగా మనకి వృశ్చిక రాశిలోకి బుధ సంచారము, అలాగే వృషభ రాశిలోకి గురు సంచారము ఉండడం వలన కొన్ని రాసుల వారు విశేషమైనటువంటి ప్రయోజనాలు పొందుతున్నారు. అందులో వృషభ రాశి వారు చాలా చక్కనైనటువంటి ఆర్థిక అభివృద్ధి అనేటటువంటిది పొందుతూ ఉన్నారు. వారికి ఉద్యోగంలో ధన సంపాదన పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వృషభ రాశి వారికి ఈ యొక్క వృశ్చిక రాశిలో బుధుడు, అలాగే వృషభంలో గురు సంచారం వలన వారికి అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి. ఇంకా కర్కాటక రాశి వారికి ఈ బుధ గురు సమసప్తక యోగం వలన వారికి కూడా మంచి ప్రయోజనాలు చేకూరుతూ ఉన్నాయి. అలాగే వారికి కూడా ఉద్యోగంలో అభివృద్ధి అనేటటువంటిది ఉన్నది. ఇంకా వారికి కూడా ఆర్థిక పరంగా కానీ ధన సంపాదన పరంగా కానీ విశేషమైనటువంటి ప్రయోజనాలు పెరుగుతూ ఉన్నాయి. ఇక సింహరాశి వారికి ఈ బుధ గురు సమసప్తక యోగం వలన వారికి రాజకీయ నాయకులతో వారికి పరిచయాలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా ఈ సింహరాశి వారికి కూడా ఆర్థికంగా ప్రయోజనాలు అనేటటువంటివి చాలా ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. ఇంకా మకర రాశి వారికి కూడా ఈ యొక్క బుధ గురు సమసప్తక యోగం వలన కూడా వారికి మంచి ప్రయోజనాలు అనేటటువంటివి కలుగుతున్నాయి. ఆర్థికంగా వారు కూడా చక్కగా అభివృద్ధి చెందుతూ ఉంటారు. ఇంకా వివాహం కార్యక్రమాలు ఏవైతే చేస్తున్నారో వారికి ఈ సమయంలో వివాహ యోగం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి జనవరి 4 వరకు ఈ రాసుల వారందరికీ కూడా మంచి ప్రయోజనాలు అనేటటువంటివి చేకూరుతూ ఉన్నాయి. ఇంకా వృశ్చిక రాశి వారికి కూడా ఈ బుధ గురు సంసప్తక యోగం వలన వారికి మంచి ప్రయోజనాలు అనేటటువంటివి కలుగుతూ ఉన్నాయి. ఆర్థికంగా కూడా వారు మంచి అభివృద్ధి పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా మీనరాశి వారికి కూడా ఆర్థికంగా ధన సంపాదన పెరుగుతూ ఉంటుంది. ఇంకా వారికి కూడా ఇదంతా కూడా మంచి కాలం, అంటే మంచి కాలం వచ్చిందనే చెప్పాలి. మీనరాశి వారి అందరికీ కూడా వారికి ఈ బుధ గురు సమసప్తక యోగం వలన ఆర్థికంగా ప్రయోజనం పొందుతారు. ఇంకా వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ మంచి అభివృద్ధి పొందే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ బుధ గురు సమసప్తక యోగం వలన విశేషమైనటువంటి లాభాలు పొందే రాసులు ఎవరెవరు అంటే వృషభ రాశి వారు, అలాగే కర్కాటక రాశి వారు, సింహరాశి వారు, మకర రాశి వారు, వృశ్చిక రాశి వారు, మీనరాశి వారు కూడా ఉన్నారు. కాబట్టి ఆ ప్రయోజనాలన్నీ కూడా ఈ రాసుల వారు తప్పకుండా ఈ నెలలో పొందుతారు. డిసెంబర్ నెలలో వీరికి జనవరి 4 వరకు కూడా మంచి యోగం అనేటటువంటిది ఈ బుధ గురు సమసప్తక యోగం వలన కలుగుతూ ఉన్నది. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.